హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసాము శ్రీ హనుమాన్ స్క్రీన్స్ దగ్గరికి. ఇక్కడ ఏంటంటే వీళ్ళ దగ్గర అన్ని రకాల మెష్ డోర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. ఈ లొకేషన్ వచ్చేసి మనకి ప్రశాంత్ నగర్, మైత్రి నగర్, కూకట్పల్లి. సో ఇక్కడ ఎన్ని రకాల మెసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, ఏంటి అనే డీటెయిల్స్ మనతో జ్యోతి గారు ఉన్నారు, వాళ్ళతో తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో నమస్తే జ్యోతి గారు. నమస్తే అండి. సో ఇక్కడ మనకి ఎలాంటి మోడల్స్ ఉంటాయి, ఏంటండి మెసెస్? అంటే ప్లెయిన్లో 2 కలర్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ గ్రే ఒకటి ఉంటుంది ప్లెయిన్, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ తర్వాత కలర్స్ ప్రింటెడ్ మెషలు అంటే ఇవి ఉంటాయి అనమాట. ప్రింటెడ్ ఉంటాయి, ప్రింటెడ్ ఉంటుంది, నార్మల్ మెషెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎస్ఎస్ కూడా ఉంటుంది అనమాట. అంటే వేరే బ్లాక్, ఓన్లీ బ్లాకే ఉంటుంది అది ఎస్ఎస్ అనేది. అలా కూడా దొరుకుతుంది అనమాట. అలా ఇది ఓన్లీ హ్యాండ్తోనే వేస్తారు లేకపోతే? హ్యాండ్తోనే వస్తుంది. నెక్స్ట్ అంటే ఓన్లీ ఇప్పుడు ఎంత అనేది దీన్ని బట్టి మేము ప్లేట్స్ అనేది కౌంటింగ్ చేసుకొని తర్వాత అది కటింగ్ చేస్తాం అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా వాళ్ళు ఇవి పీవీసీ పట్టి అని ఉంటుంది అనమాట. ఆ పట్టి తీసుకొని ఇట్లా ఇలా వస్తున్నాయి పట్టి. ఇంకా దీనికి ఏం చేస్తాం, పట్టి ఇంకా అక్కడ వెల్డింగ్ మిషన్ ఉంటుంది అనమాట. ఆ వెల్డింగ్ మిషన్లో పట్టి వేస్తే ఇంక ఇలా ఇట్లా మిక్స్ అయ్యి ఇట్లా యాడ్ అయిపోద్ది అనమాట. ఓకే, దీంట్లో సైజెస్ ఎన్ని రకాలు ఉంటాయి? సైజెస్ అంటే 7 ఫీట్ ఒకటి ఉంటుంది. అంటే ఓన్లీ బ్లాక్ గ్రేలో అయితే 7 ఫీట్ ఒకటి, నెక్స్ట్ 8 ఫీట్ ఒకటి, నెక్స్ట్ 9 ఫీట్ 10 ఫీట్ ఓన్లీ ప్లెయిన్లో బ్లాక్ అండ్ గ్రే. నెక్స్ట్ వచ్చేసి ప్రింటెడ్లో అయితేనేమో ఓన్లీ 7 ఫీట్ ఒకటే ఉంటుంది. ఒకటి మాత్రమే, 2 మాత్రమే ఉంటాయి. హార్స్ అనేది ఒకటి ఉంటుంది. ఈ కలర్ అనేది 8 ఫీట్ కూడా దొరుకుతుంది అనమాట. కలర్స్ ఎన్ని ఉంటాయి మొత్తం? కలర్స్ మొత్తం పింక్, రోజ్ మెష్ ఒక 7 కలర్స్ వరకు ఉంటాయి. 7 కలర్స్ ఉంటాయి. ఇది హార్స్ మెష్ ఒకటి, ఇది 8 ఫీట్లో దొరుకుతుంది, 7 ఫీట్లోనూ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి పింక్ కూడా అనమాట. ఈ పింక్ కూడా 7 ఫీట్ 8 ఫీట్ 2 ఉంటుంది. ఇది అనేది పర్పుల్ రోజ్ అనమాట. ఇది ఓన్లీ 7 ఫీట్ ఒక్కటే ఉంటుంది, 8 ఫీట్లో దొరకదు అనమాట. నెక్స్ట్ బ్లూ అనేది ఇట్లా, ఈ బ్లూ ఇది వచ్చేసి 8 ఫీట్ ఉంటుంది, 7 ఫీట్ ఉంటుంది. ఇది అంటే మీకు ఫ్లవర్స్ కనిపించాలని చూపిస్తాను. ఇట్లా ఉంటుంది అంటే ఇట్లా ఫ్లవర్స్ అనేది ఇలా ఉంటాయి, ఇట్లా ప్రింటెడ్. ఇవి ఇట్లా ఉంటాయి అన్నమాట 8 ఫీట్లో అంతే. ఓన్లీ ఇది పర్పుల్ రోజ్, ఇది ఒకటి, ఇంకొకటి అంటే 7 ఫీట్ ఒక్కటే ఉంటుంది. ఇది ఈ ప్రింటెడ్ డిజైన్స్ లో అంటే కస్టమర్ కి రిక్వైర్ ఉన్నట్టు ప్రింట్ చేస్తారా లేకపోతే ఇవే ఉంటాయా? ఇవే ఉంటాయండి. అంటే కస్టమర్స్ ఇప్పుడు ఇది గ్రీన్ బ్యాంబా అని అట్లా ఉంటుంది అనమాట. అంటే కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ కస్టమర్ రిక్వైర్మెంట్ గా మీరు చేయగలుగుతారు? అంటే అలా హనీకమ్ లా వస్తుంది అనమాట. అంటే వాళ్ళు మాకు కాంబినేషన్ కావాలి అంటే కాంబినేషన్ కావాలి అంటే కాంబినేషన్లో ఇస్తాము. అంటే ఇప్పుడు ప్లెయిన్ నెక్స్ట్ ప్రింటెడ్ కావాలంటే అలా కూడా ఇస్తాం. ఇది హనీకమ్ అన్నట్టు, ఇది ప్లెయిన్లో ఉంటుంది. ఓకే, ఇది ప్లెయిన్లో ఇలా వస్తుందన్నమాట. ఏసీకి సంబంధించింది. ఏసీ అనేది బయటికి వెళ్ళకుండా ఇంకా లోపల ఉండేలాగా రూమ్లో అట్లా అనమాట. నెక్స్ట్ ఇది ప్లెయిన్లో ఉంటుంది. నెక్స్ట్ డిజైన్ వచ్చింది ప్రింటెడ్ అనమాట. నెక్స్ట్ ఇది ఇలా వస్తుంది అనమాట డిజైన్ అనేది. దీంట్లో కస్టమైజ్ చేస్తారా డిజైన్స్ అనేది? ఉంటుంది. కలర్స్ ఎన్ని కలర్స్ ఉంటాయి? కలర్స్ ఒక 5 కలర్స్ ఉంటాయి. ఇది విండో లాగా అంటే చిన్న సైజులో ఏం రాదా? చిన్న సైజులో అంటే కావాలంటే వాళ్ళకి ఓన్లీ డిజైన్ కావాలంటే డిజైన్లో ఇస్తాము. ఎట్లా పైన పర్లేదు, ఏ సైజ్ ఎందులోైనా సరే మేము అవైలబుల్గా ఉంటుంది అనమాట. మొత్తం అట్లేం లేదు, ఎలాగైనా సరే ఉంటుంది. ఎస్ఎస్ మెష్ అనమాట. ఎస్ఎస్ బ్లాక్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే లైఫ్ టైం ఉంటుంది మంచిగా, తుప్పు పట్టకుండా అట్లేం ఉండదు. ఓకే, వర్షానికి తడిచిన ఏం ప్రాబ్లం ఉండదు. బెస్ట్ క్వాలిటీ అనమాట. ఇది సైజెస్ లో కూడా అవైలబుల్ గా ఉంది. సైజ్ అంటే 8 ఫీట్ 10 ఫీట్ అవైలబుల్ ఉంది. విండోస్ కి చిన్న సైజ్ కావాలి పర్లేదు, చేసేస్తామండి. అట్లేం లేదు, మీకు ఏ సైజులో కంటే ఆ సైజులో. వుడెన్ కూడా మీ దగ్గరనే ఉంటుంది. ఓకే, సో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారు ఏంటి అని చూసేద్దాం. వచ్చేసేయండి. ఇట్లా చిన్నగా ఉంటుంది. ఓకే, 25 mm చిన్నగా ఉంటుంది. 34 లెక్క 32 అనేది కొంచెం ఇట్లా ఉంటుంది. 32 సైజ్ అనేది కొద్దిగా వెడల్పు ఇట్లా అంత ఉంటుంది. దీనికి డిఫరెంట్ కొంచెం ఒక 1 mm తేడా ఉంటుంది అనమాట అంతే. ఓకే, సో ఇలా కౌంట్ చేసుకుంటారు ఒక్కొక్క లేయర్ ని. ఇది వదిలేసేయాలి ఫస్ట్, స్టార్టింగ్ వదిలేసేయాలి. ఇది అనేది ఒక్కొక్కటి అనేది ఇట్లా 10 వరకు వచ్చింది. 45 ప్లేట్స్ అయితే అన్నమాట.
ఇంతవరకు కట్ చేసేసుకుంటారు. ఇట్లా దీన్ని ఇది అనేది ఎట్లా పడితే అట్లా కట్ చేయాలి. ఓకే, ఇది ఉంది కదండి, దీని మీద గీత మీద కట్ చేసుకుంటే మనకి స్ట్రైట్గా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే, ఇలా వస్తుంది. ఇంతవరకు కట్ చేసేస్తారు. అక్కడికి ఇంకా అది కట్ చేసేయడమే. విండోస్కి కావాలన్నా చేస్తారు. చేస్తాం, ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది. ఇవన్నీ మనకి మస్కిటోస్ కదండి? మస్కిటోసేనండి. ఇది ఇప్పుడు నేను మార్కింగ్ పెట్టాను కదా, దాని మీద కట్ చేస్తాను అనమాట. ఇట్లా కరెక్ట్గా ఒకటే తీరులో ఇట్లా కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఉండాలన్నమాట. కొంచెం క్రాస్ అయినా కానీ మళ్ళీ అది అనేది లెవెల్గా ఉండదు అనమాట. అట్లా ఇలా ఉంటుంది ప్రాసెస్. నెక్స్ట్ మా వాళ్ళు పీవీసీ పట్టు తీసుకుని అక్కడ వెల్డింగ్కి వెళ్తారు. డోర్ రెడీ చేశాక ఇలా ఉంటుంది. ఇది ప్లేటెడ్ మెష్ డోరు. ఓన్లీ మస్కిటో పర్పస్ వాడతాం అనమాట. అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది, నైలాన్ పాలిస్టర్ మెష్. ఇది ప్లేటెడ్గా ఉంటుంది. ప్లేటెడ్ అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది. ఈ ఎండింగ్కి మ్యాగ్నెటిక్ ఉంటుంది అనమాట. మీకు లాక్ కావాలన్నా మేము లాక్ కూడా ప్రొవైడ్ చేస్తాం, అది కస్టమైజ్ చేసి ఇస్తాం లాక్. సో ఇదేంటిదండి, ఈ డోర్ నేమ్ ఏంటి? దీన్ని పీవీసీ అంటారు. దీన్ని హాల్ పార్టీషన్స్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ దీనిలో ఏమంటే కింద ఇప్పుడు టైల్స్ యూజ్ ఉంటాయి కదా, వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ టైల్స్ ప్రోడక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇది విజిబుల్గా కింద ట్రాక్ ఏమి ఉండదు. ఓకే, విజిబుల్గా కింద గ్యాప్తో నీట్గా ఉంటుంది. దీనిలోన నెక్స్ట్ విజిబుల్ ఉంటుంది, నాన్ విజిబుల్ కూడా ఉంటుంది. నాన్ విజిబుల్ వచ్చేసి మొత్తం పూర్తిగా ప్లెయిన్ వస్తుంది. మీకు యువతల వ్యక్తి అవతల కనబడకుండా ఉన్నాయి. విజిబుల్లో అనుకోండి గ్లాస్ వస్తాయి. ఓకే, దీనిలోనూ మనకి సమ్ కలర్స్ ఉంటాయి. దీంట్లో మోడల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? అంటే కస్టమర్కి కస్టమైజ్ చేసినట్టు చేస్తారా, లేకపోతే కస్టమైజ్ ఎక్కువ ఎలా ఉంటే అలా చేస్తారా, లేకపోతే ఇది ఒకటే మోడల్ చేస్తారా? లేదు, ఇది ప్లెయిన్ ఉంటుంది. దీనిలో పర్టికులర్ కలర్స్ ఉంటాయి. నెక్స్ట్ గ్లాస్ టైప్ ఉంటాయి. దీంట్లో మోడల్స్ వాళ్ళకి సూటబుల్, వాళ్ళకి ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. దీన్ని హనీకోంబ్ అంటారు. ఏసీ పార్టీషన్, ఏసీ బయటకు వెళ్ళకుండా. ఇది వాటర్ రెసిడెన్సీ అనమాట. ఇందులో మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ ఏంటంటే ఇది మనం బాల్కనీస్కి పార్టీషన్, అంటే మనకి లైక్ ఎలా అంటే కిచెన్కి హాల్కి పార్టీషన్ కావాలనుకోండి ఇలా యూజ్ చేయొచ్చు. ఇది విజిబుల్ అవ్వదన్నమాట. మనం కాంబినేషన్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకి ఎండింగ్లో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఉంటుంది. సో లాక్ అవసరం లేదు, ఇక్కడ గట్టిగా స్టిక్ అవుతుంది అనమాట. ఇందులో ప్రింటెడ్ ఉంటుంది, ప్లెయిన్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి అన్ని మెటల్ డోర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఎలాంటి మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎంత క్వాలిటీ ఉంది, ప్లస్ ఎంత లైఫ్ ఉంటుంది ఏంటి అన్నీ తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఇక్కడ సార్ ఉన్నారు, సార్ మాటలో తెలుసుకుందాం. సో దీన్ని ఏమేంటండి? మెటల్ డోర్ అండి. మెటల్ డోర్. ఓకే, దీని లైఫ్ ఎన్నాళ్ళు ఉంటుంది ఏంటి? ఇన్నాళ్ళని లేదు, మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టి దాని లైఫ్ వస్తుంది. బట్ లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది దీనికి. ఓకే, తుప్పు పట్టడం కానీ అలా? రెస్ట్ ప్రూఫ్ అండి మనకి. అది వాటర్ ప్రూఫ్ ప్లస్ రెస్ట్ ప్రూఫ్. మనం దీన్ని ఆల్ ఇన్ వన్గా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మస్కిటో పర్పస్ ప్లస్ ఏంటంటే మనకి సెక్యూరిటీ పర్పస్. విత్ లాక్తో వస్తుంది. ఓకే, దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయి మనకి? ఫ్రేమ్ కలర్ ఏంటంటే మనకి 4 కలర్స్ ఉంటాయి. అది మనం రెగ్యులర్గా ఇస్తాం. లేదు మనకి పర్టికులర్గా ఒక కలర్ కావాలంటే కస్టమైజ్ కలర్ ఇస్తాం అనమాట. హనీ గోల్డ్ కలర్, ఇది గ్రే కలర్ మెష్. మనకి మెష్ మాత్రం 2 కలర్స్ వస్తాయి. దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఫ్రేమ్లో మనకి 4 కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, మెష్లో కూడా అవైలబుల్గా ఉంటాయి కదా కలర్? బ్లాక్ అండ్ గ్రే.
బ్లాక్ అండ్ గ్రే. ఓకే, డిజైన్స్ ఏమైనా కావాలంటే చేస్తారా? లేదండి, ఓన్లీ ఇవే వస్తుంది. సో ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ ఉంటుంది, ప్లస్ స్ట్రాంగ్గా కూడా ఉందండి. చూడండి డోర్ కూడా మంచిగా ఉంది, క్వాలిటీ కూడా బాగుందండి. మేడం దీని నేమ్ ఏంటి మేడం? ఇవి బ్లైండ్స్ అంటారండి. ఇవి కస్టమైజ్ కూడా చేస్తాం మనము. ఓకే, ప్రింటెడ్ కూడా చేస్తాం. ఫ్లవర్స్ కానీ దేవుడిది కానీ ఏదైనా చేయాలంటే చేస్తాం. ఓకే, సో దాంట్లో చిన్న మోడల్స్, పెద్ద మోడల్స్ ఇవి శాంపిల్స్ అండి. మనం డీలర్స్ ఉంటారు కదా మనకి, ఆ డీలర్స్ కి మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. దీంట్లో కలర్స్ వచ్చినాయి మ్యామ్? ఇది మిర్రర్ టైప్ లో వచ్చింది. ఇది యాక్రికల్ అండి. ఓకే, ఇందులో ఇంకో ఫ్రేమ్ కలర్ అన్నమాట. ఇది ఓకే, మనకి ఇలా కలర్స్ ఉంటాయి అన్నమాట, గ్రే అండ్ బ్లాక్. ఇది యాక్రికల్. ఓకే. మనం డీలర్స్ కి ప్రొవైడ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్దవి తీసుకెళ్తారు కాబట్టి శాంపిల్స్ తీసుకెళ్తారు కస్టమర్స్ దగ్గరికి. సో వాళ్ళకి ఇదేంటంటే శాంపిల్స్ ప్రొవైడ్ చేస్తాం మనం వాళ్ళకి. ఓకే. మనం ఇంకా పాలిస్టర్లో కూడా మనం శాంపిల్స్ ఇస్తాము కస్టమర్స్కి అనమాట. డీలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చిన్న చిన్న శాంపిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము అనమాట. వాళ్ళు అడిగిన కలర్స్ మల్టీ కలర్ మన దగ్గర ఈ 4 కలర్స్ కూడా మల్టీ కలర్ చేస్తారు, ఇది కూడా చేస్తాం. 4 కలర్స్ ఉంటాయి. ఈ 4 కలర్స్ మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. కస్టమైజ్ కూడా చేస్తాం కలర్స్, మనం ఫ్రేమ్ కలర్స్. కానీ మెష్ మాత్రం మన దగ్గర ఉన్నవి. ఈ ప్రింటెడ్లో మనకి ఏంటంటే 6 కలర్స్ ఉంటాయి, 2 కలర్స్ అనేవి ప్లెయిన్ ఉంటాయి అనమాట. ఇవి శాంపిల్స్ ఇస్తాం అనమాట మనం. దీంట్లో మెస్లో అయితే మనకి ప్రింటెడ్ ఇదివే ఉంటుందా, లేకపోతే కస్టమర్ ఏదైనా ప్రింట్ చేయమంటే చేస్తాం? అలా చెయ్యం మేడం, లైన్స్ లో ఉంటుంది కానీ మనకి ఇందులో ఉండదు అనమాట. ఓకే. సో చూసారు కదండి, ఇక్కడ ఎన్ని రకాల మెటల్స్ అని మెష్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది చూసారు కదండి. సో ఇలాంటి వీళ్ళ దగ్గర చాలా కస్టమైజ్ అనేది చేస్తున్నారు. ఇంకా మీకు ఏమైనా మెస్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ చేసేయండి, వాళ్ళు పూర్తి వివరాలు అనేది మీకు ఇస్తున్నారు. ఇలాంటిది వీళ్ళు డీలర్షిప్ కూడా ఇస్తారు, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ప్రొవైడ్ చేస్తారండి. వీళ్ళు డెలివరీ కూడా మనకి అవైలబుల్గా ఇస్తున్నారండి. డెలివరీ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఇస్తారు, లేదంటే ఓన్లీ ఈ సిటీలో ఎవరికైనా కావాలంటే ఈ స్టోర్ని కూడా విజిట్ అయిపోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి లొకేషన్స్ అన్నీ అయితే చెప్తారండి మనకి. సో ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో చూసే వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి వీళ్ళు. సో ఇలాంటి బిజినెస్ ఐడియాస్ మరిన్ని కావాలి అంటే మనకి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.